దేవుడు మనల్ని నడిపించే తీరు ఎంత గొప్పదో యెహెజ్కేలు గ్రంథం ద్వారా దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ఉన్నతమైన తలంపుల్ని మనం ఎరిగున్నప్పుడు ఏ రీతిగా మనము మార్చబడతామో, ఏ రీతిగా తిరిగి పునరుద్ధరింపబడతామో, దేవుని మాటలు వినినప్పుడు, ఆయనకు మొర్రపెట్టినప్పుడు, పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు ఏ రీతిగా తిరిగి పునరుద్ధరణ మనకు అనుగ్రహిస్తాడో యెహెజ్కేలు గ్రంథం ద్వారా మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటాం. చరిత్రలోనికి మనం ఒకసారి వెళితే దేవుని పిల్లలుగా బ్రతకకుండా తమ ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించడం మనం చూసాం. నెబుకద్నెజరు 3 సార్లు యెరూషలేము మీద దండెత్తి మొట్టమొదటిసారి జ్ఞానవంతమైన వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు, క్రీస్తుకు పూర్వం 605లో. రెండవసారి వచ్చినప్పుడు 10,000 మందిని తీసుకొని వెళ్ళాడు. మొట్టమొదటిసారి తీసుకుని వెళ్ళాలని వాళ్ళని తన రాజ్య దర్బారులో షండులుగా చేసి కుటుంబ వ్యవస్థకు పనికి రాకుండా ఉంచి కమెండోలుగా మార్చి తనకు అనుకూలంగా వారికి జ్ఞానాన్ని, అక్కడున్న భాషల్ని, అక్కడున్న జ్ఞాన శాస్త్రాలని అన్నింటిని కూడా అభ్యసింపజేసి తన దగ్గర ఉంచుకున్నాడు. రెండవ విడతగా 597లో తాను రెండవసారి వెళ్ళినప్పుడు 10,000 మందిని తీసుకుని వెళ్ళాడు. అప్పటి పరిపాలిస్తున్న యెహోయాకీంతో సహా అందరినీ తీసుకుని వెళ్ళి కేబారు నదీ ప్రాంతంలో వాళ్ళని ఒక బందీలుగా అక్కడే ఉంచడం మనకు జరిగింది. ఆ 10,000 మందిలో యెహెజ్కేలు ఒక్కడిగా మనము గుర్తించాం. యెహెజ్కేలు 26వ సంవత్సరంలోనే అక్కడికి చేర్చబడ్డాడు. ఒక 4 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు అతన్ని లేపి అతన్ని ప్రవక్తగా ఏర్పాటు చేశాడు. మొదటి 3 అధ్యాయాలలో మనం ఆ విషయాన్ని చూసాం. యెహెజ్కేలుకు తన దర్శనమిచ్చి, యెహెజ్కేలుకు బలపరిచి, యెహెజ్కేలుకు బాధ్యత అప్పగింపబడిన విషయాలు మొదటి 3 అధ్యాయాలలో మనకు కనిపిస్తుంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడో అన్న విషయాన్ని, యెహెజ్కేలుని ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడన్న విషయం గత రాత్రి 107వ కీర్తనలో నుండి తిరిగి వచ్చిన తర్వాత వ్రాయబడిన 107వ కీర్తనలో మనకి సుస్పష్టమైంది. అందులో 4 రకాలుగా ఇజ్రాయేలీలు ఆ బబులోను చెరలో ఉన్నారు అన్న విషయం మనకు తెలుసుకున్నాం. ఎడారిలో తప్పిపోయిన వారిని పోలి వాళ్ళు ఎలా ఉన్నారో, చీకటి చెరసాలలో బందీలుగా వాళ్ళు ఎలా ఉన్నారో, మరణ పడకల మీద మనిషిలా ఎలా బ్రతికారో, నడి సముద్రంలో చిక్కుకుపోయిన వ్యక్తుల వాళ్ళు ఎలా ఉన్నారో, అలాంటి స్థితిగతుల నుండి దేవుడు తిరిగి వాళ్ళని ఏ రీతిగా బయటకు తీసుకురావడానికి ఇష్టపడ్డాడో అన్న విషయాన్ని మనం ధ్యానం చేశాం. యెరూషలేము మీద 3వసారి మరలా నెబుకద్నెజరు దండెత్తాడు. 3వసారి క్రీస్తుకు పూర్వం 586లో వెళ్ళినప్పుడు ఈసారి చుట్టూ ఉన్న ప్రాకారాలన్నింటినీ కూల్చి యెరూషలేము యొక్క గుమ్మాలన్నింటినీ కాల్చివేసి 18 నెలలు లాక్డౌన్ అక్కడే ఉండి ఇజ్రాయేలుని ఎంత హింస పెడుతున్నాడో ఈ విషయాలన్నీ యెహెజ్కేలుకు తెలియజేసి, ఇలా జరగబోతుంది. 3వసారి దండెత్తే టైం కల్లా యెహెజ్కేలు భార్య చనిపోయింది. అయినప్పటికీ కూడా యూదుల యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాల రీతిలో అక్కడ పాతి పెట్టడానికి వీలు లేకుండా పోయింది. అప్పుడు ఆ విషయాలు కూడా యెహెజ్కేలు ద్వారా మనము గ్రంథంలో చూస్తాం. అయినా దేవుడు తన బిడ్డల్ని బయటికి రప్పించడానికి యెహెజ్కేలును ఎన్నుకొని చాలా కోణాలలో, అంటే యెహెజ్కేలును దేవుడు ఒక అద్భుతమైన ప్రవక్తగా, మీరు ప్రవక్తలందరిలో రకరకాలైన తేడాలని లేక వారి యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో దేవుని పిల్లల కోసం వాడబట్టం మనం గమనిస్తాం. దేవుని యొక్క రక్షణ ఎంత గొప్పదో యెషయా చెబితే, దేవుని యొక్క రాజ్యం విస్తరణ ఎంత గొప్పదో అనేది దానియేలు చెబితే, దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో అనేది ఇర్మియా ద్వారా చెబితే, దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందో యెహెజ్కేలు ద్వారా దేవుడు తెలియజేశాడు. అందుచేత దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన, విడుదలకు సంబంధించిన ఆయన విశిష్టత ఏంటో అనేది తెలియజెప్పడానికి కోసం దేవుడు యెహెజ్కేలును వాడుకోవడం మనం చూస్తాం. అందుచేత దేవుని యొక్క మహిమను గురించే మొట్టమొదటి తన దర్శనంలో చూపించాడు. లేఖనంలో నుండి ఒక్క మాట మనం చదువుకొని ఆ తర్వాత లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించిన ఆ ఉన్నతమైన దర్శనాన్ని మనం ఒకసారి లేఖనం నుండి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం ఒకసారి చూద్దాం. గత రాత్రి మనం ధ్యానం చేశాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చింది, అందుచేతనే నేను ఈ కార్యాలు చేయడానికి కోసం
దేవుని ద్వారా బలపరచబడ్డానన్న విషయం. 2వ అధ్యాయంలో అతను నిలవబడినప్పుడు దేవుడు అతన్ని బలపరిచిన తీరు ఆత్మ ద్వారా. 3వ అధ్యాయంలో వాక్య దర్శనమిచ్చి వాక్యాన్ని తినిపించి వాక్యాన్ని తినమని చెప్పి తిన్నవానికి ఎలాంటి బలం ఇచ్చాడో, ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడో 3వ అధ్యాయంలో కూడా చూసాం. ఇక్కడ ఒక మాట మనము ఈ సందర్భంగా చదువుకుందాం. మొట్టమొదటి అధ్యాయం 9 నుండి చదువుతాను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను, ఏ వైపునకైనానో తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవచుండెను. ఆ 4 ఎదుట ముఖ రూపములు మానవ ముఖము వంటిది, కుడి పార్శ్వ రూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖం వంటివి, 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలిగి ఉండెను. 13వ వచనం. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. అగ్ని జీవుల మధ్య అటు ఇటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. 24వ వచనం. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలన సర్వశక్తుడకు దేవుని స్వరము వలెను, దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. 26వ వచనం. వాటి తలలపైన నా మండలం పైన నీలకాంతమైన సింహాసనం ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ సహవాస భాగ్యాన్ని బట్టి వందనాలు. మేమందరం నమ్మి బాప్తిసం పొంది సంఘ సహవాసములో చేర్చబడిన వారమై బలపరచబడ్డానికి, మా బాధ్యతలు మేము ఎరిగి ఉండడానికి, మిమ్మల్ని విస్మరిస్తే జరిగే పరిణామాలు తెలుసుకోవడానికి, పునరుద్ధరణ చేసే నీ స్థితిని కూడా మేము ఎరిగి ఉండడానికి ప్రభువా, మా జీవితాలలో మీరు అనుగ్రహించే పునర్ఫలనాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మా అందరితో మాట్లాడండి ప్రభువా. నిలవబడని దాసుడు నిజముగా బలహీనుడని ఒప్పుకుంటున్నాడు నైనా. ఈ మంటి ఘటాలలో మహిమైశ్వర్యం ఉంచండి. నీ ఉన్నతమైన ఆలోచన సరళిని మాకు తెలియచేయండి. నీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. బలహీనమైన ఈ ఘటాలలో బలమైన నీ వాక్ దర్శనాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందండి. ఆత్మల రక్షణార్థమై, సంఘాల క్షేమార్థమై, నీ నామ మహిమార్థమై మీరు మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు దర్శన రూపంలో అనేకమైన విషయాల్ని తెలియజెప్పటం మనం చూస్తాం. మేఘం నుండి 4 జీవులు అక్కడికి రావడం మనకు కనబడుతుంది. వాటి రెక్కలన్నీ కలుసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అవి 4 రకాలైన ముఖాలు కలిగి ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. చాలా చిత్రమైన దర్శనం ఇది. ఈ దర్శనం ప్రకటన గ్రంథంలో కూడా మనం చూడబోతున్నాం. ఒకటి సింహము ముఖము, 2వది ఎద్దు ముఖము, 3వది పక్షిరాజు ముఖము, 4వది మానవ ముఖము కలిగిన స్వరూపాలు 4 జీవులు. వాటిపైన సింహాసనం వేయబడి ఉండటం మనకు కనబడుతుంది. ఎక్కడికైనా కదలటానికి వీలుగా కింద చక్రాలు కూడా అమర్చినట్లుగా మనకు కనబడుతుంది. ఒక్కసారి ఆ రూపాన్ని ఆలోచిస్తే, ఒక సింహాసనం, ఆ సింహాసనానికి 4 పక్కల ఈ 4 జీవులు కూడా 4 ముఖాలతో కనబడడం, కింద చక్రాలు, ఆ చక్రాలు ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుగా ఉన్నట్టు. ఒక్కసారి అలాంటి ఇమేజ్ ఒక్కసారి మనం తలిస్తే, దేవుని యొక్క సార్వభౌమత్వం, దేవుని యొక్క ఆ సవర్నిటీ, ఆయన యొక్క పరిపాలన వ్యాప్తి గుర్తది. ఆయన సర్వవ్యాపి, ఆయన పరిపాలన భూమి అంతటా. ఇదే మాటని మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. ఆయన సింహాసనం వేయబడింది, భూమి అంతటా వ్యాపించి ఉంది అని. ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని యెషయా అక్కడ కూడా చూస్తాడు. దేవుని యొక్క గుణలక్షణాల్లో మొట్టమొదటిది మనం ఆలోచించాల్సింది అదే, దేవుని యొక్క సార్వభౌమత్వం. ఆయన యొక్క అత్యున్నతమైన స్థితి, ఎల్ ఎల్యోన్, మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. అందుచేత ఆయన మహాఘనుడుగా, అదే పదాలు వాడతాడు యెషయా కూడా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా 57:15, మహోన్నతుడును, మహాగణుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు. ఆయన సార్వభౌమత్వంలో మహాగణుడు, 2వది మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు. సీక్వెన్స్ చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఇప్పుడు మనం చదివిన సీక్వెన్స్ లాగానే ఉంటుంది. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, మహాగణుడు, మహోన్నతుడు. దేవదూతలు అక్కడ కెరూబులు, ఆ శరాపులు 6 రెక్కలతో దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయటం మనం అక్కడ చూస్తాం. అందుచేత మహాగణుడైన ఆ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. సింహము, ఎద్దు,
పక్షిరాజు, మానవ ముఖాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. సింహము అధికారానికి గుర్తు, ఎద్దు పరిచర్యకు గుర్తు, పక్షిరాజు దైవ స్వభావానికి గుర్తు, మానవ ఆ ముఖము కనికరానికి గుర్తు. ఈ 4 దేవుని యొక్క స్వభావాలు, దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాంశాలు ఇందులో చూపెడుతున్నాడు. సింహము అధికారానికి గుర్తు. అందుకే మత్తయి సువార్త ద్వారా యేసు ప్రభు యూదుల రాజు అని తెలియజేశాడు. అందుకని మత్తయి యూదులకు రాశాడు, సింహానికి గుర్తు యూదుల రాజు. అందుకని ఆ ప్రారంభంలోనే యూదులకు అబ్రహాము నుండి మొదలు పెట్టాడు తను రాయడమే. మత్తయి సువార్త అంతా కూడా యేసు ప్రభుని రాజుగా చూపెట్టడానికి మొదలు పెడతాడు. ఆ రాజు యొక్క వంశావళి ఏంటో చెబుతాడు. ఆ రాజును గురించి వచ్చిన రాజులు, ఆ రాజును గురించి తెలియటానికి వచ్చిన, అడగటానికి వచ్చిన జ్ఞానులు, ఆ రాజును పూజించడానికి ఇచ్చిన వస్తువులు, ఆ రాజును చంపాలనుకున్న రాజులు, ఆ రాజు కొండ మీద ఇచ్చిన రాజ్యాంగం, ఆ రాజు ద్వారా జరిగించిన సూచక్రియలు, ఇవన్నీ వరుసగా యేసు ప్రభుని రాజుగా మత్తయి చూపెడతాడు. రెండవది, ఆయన ఎద్దును పోలి చెబుతున్నాడు. ఒకటి సింహము, అది అధికారానికి గుర్తు. రాజుగా యేసు ప్రభు ఎలా వచ్చాడో మత్తయి వివరించాడు. రెండవది, ఎద్దు ముఖాన్ని చూపెడుతున్నాడు. ఎద్దు, మీరు ప్రకటన గ్రంథంలో ఒకసారి ప్రకటన గ్రంథంలో ఏమని పోల్చాడు చూడండి. అక్కడ ఎద్దు అనే పదానికి బదులు దూడ అనే పదాన్ని వాడాడు. అక్కడ చూడండి ఒకసారి 4వ అధ్యాయం 7-8 వచనాలు. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము అంటే ముఖము కలిగింది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. సేమ్ చెప్పాడు చూసారా. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన గుణగణాలు, ఆయనలోని స్వరూప దర్శనాన్ని ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సింహము అధికారానికి గుర్తు. రాజుగా యేసు ప్రభు ఎలా ఉన్నాడో మత్తయి వివరిస్తే, ఎద్దుగా లేక పరిచర్యగా, పరిచర్యకు గుర్తు అంటే యేసు ప్రభు సేవకుడుగా ఉన్నాడని మార్కు రాశాడు. అంచేత మనం సింహము, అధికారము, రాజుగా మత్తయి సువార్త, ఎద్దు, పరిచర్య, సేవకుడుగా మార్కు సువార్త. మార్కు సువార్త అంతా మొట్టమొదటి రాయబడింది మార్కు సువార్త అసలు. అందుచేత ఎక్కడ చూసినా ఆయన పరిచర్య మొదలవుతుంది. మొదటి అధ్యాయంలో నుండే ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టడం, దెయ్యాల మీద నాకు అధికారం ఉందని అంటాడు. 2వ అధ్యాయంలో ఆయన ఆ యొక్క పేతురు ఆంద్రేయుల ఇంట్లోకి 2వ అధ్యాయంలో ఒక పక్షవాతం దించినప్పుడు పాపాలు క్షమించడానికి అధికారం ఉంది అని చెబుతాడు. 3వ అధ్యాయంలో రోగాల మీద, 4వ అధ్యాయంలో ప్రకృతి మీద ఆయన సేవ చేయడానికి కోసం, ప్రకృతి వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు వాళ్ళని ఎలా సేవ చేశాడో, ఆయన ఎలాంటి అధికారంతో ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్య చేశాడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన సేవతత్వాన్ని మార్కు రాస్తాడు. ఎద్దును పోలి. 3వది పక్షిరాజు. ఇది దైవ స్వభావాన్ని సూచిస్తుంది. దైవ కుమారుడుగా దైవ స్వభావాన్ని సూచిస్తుంది. దైవ కుమారుడుగా యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడో యోహాను వివరించాడు. యోహాను అన్ని అధ్యాయాలలో ఆయన దైవ కుమారుడిగా తెలియజేస్తాడు. ఆయన వాక్కు ఎంత గొప్పదో ఆ వాక్కును పోల్చి చూపిస్తూ ఉంటాడు. దేవుని వాక్కు ద్వారా ఎలాగ ఆయన దైవ కుమారుడుగా గుర్తింపబడ్డాడు అన్న విషయం మొదటి అధ్యాయంలో బాప్తిస్మిచ్చి నీళ్లతో పోలుస్తాడు అన్నమాట. అన్ని పోల్చుకుంటూ వెళ్తాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర నీళ్లను సంబోధన చేస్తాడు. 2వ అధ్యాయంలో కనాను విందులో నీళ్లను సంబోధిస్తాడు. 3వ అధ్యాయంలో నీళ్లలోనూ అగ్నితోనూ బాప్తిస్మం అని నీళ్లు సంబోధిస్తాడు. 4వ అధ్యాయంలో ఆ యొక్క సమర స్త్రీ దగ్గర నీళ్లు గురించి సంబోధిస్తాడు. 5వ అధ్యాయంలో ఆ బెతస్దా కోనేటి దగ్గర నీళ్లను సంబోధిస్తాడు. 6వ అధ్యాయంలో వాళ్ళు పడవలో నుండి వెళుతున్నప్పుడు నీళ్లు సంబోధిస్తాడు. 7వ అధ్యాయంలో కడుపులో నుండి జీవజల ఊటలు పారుతాయని. అలా దేవుని వాక్కు ఎంత గంభీరమైందో అందుకని చెబుతాడు. చాలా మందికి అది అర్థం కాక ఆయన విడిచి వెళ్ళిపోయారు అని అడుగుతాడు. మీరు కూడా వెళ్ళిపోతారా అని శిష్యులను అడిగితే శిష్యులు అంటారు అప్పుడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం? పేతురు అంటాడు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవని. దేవుని తత్వాన్ని ఆయన వాక్కు ద్వారా ఎలా గుర్తించారన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం. పక్షిరాజు దైవ స్వభావాన్ని సూచిస్తుంది. దైవ కుమారుడు యేసు క్రీస్తు కనబడతాడు. ఇక 4వది మానవాకారం. అది కనికరాన్ని సూచిస్తుంది, మానవత్వాన్ని. యేసు ప్రభు యొక్క మానవత్వపు విలువలన్నీ లూకా రాశాడు. ఎంత బాగా రాశాడంటే లూకా యేసు ప్రభు 2 గువ్వలకు ఆయన ప్రతిష్ఠించిన ఆ యొక్క ద లీస్ట్ ఆఫరింగ్ అనమాట. అది చివరిది. అది అంత చిన్న ఇంకెవరు ఉండరు అలాంటి మానవత్వపు విలువలు.
అన్నీ కూడా లూకాయ రాస్తాడు. మంచి సమరయుడు, అలాంటివన్నీ లూకాయ రాస్తాడు. యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే మానవత్వ విలువలు చాటడానికి 10 నాణ్యాల్లో ఒక నాణ్యం జారిపోతే చీపురు దీపం పెట్టి బయటికి తీసుకొచ్చిన విషయాలు, 2 కుమారులు ఒకడు తప్పిపోతే తిరిగి వస్తున్నప్పుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకునే మానవత్వపు విలువలన్నింటినీ కూడా యేసుప్రభు యొక్క శిలువ మరణంలో ఆయన మానవత్వం ఎంత స్పష్టంగా కనబడిందో లూకా తన యొక్క అద్భుతమైన, అందుకని మనుష్య కుమారుడు అని రాస్తాడు లూకా సువార్త 19:10లో. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు అనే పదం. మనుష్య కుమారుడుగా ఆయన కంపాషన్, కనికరం గుర్తు మనుష్య కుమారుడిగా వచ్చాడు. అది లూకా సువార్త. అందుచేత ఈ 4 స్వరూప దర్శన విలువల్ని యెహెజ్కేలు రాశాడు. అదే దర్శన ప్రకారంగా ప్రకటన గ్రంథంలో యోహాను రాశాడు. ఇప్పుడు మరొకసారి ప్రకటన గ్రంథంలో చదివితే దీనికి మనము అనుబంధంగా రుజువు చేసుకోవచ్చు. అంటే జతపక్షిగా దేవుడు ఎంత రుజువు చేస్తున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి పైనుండి 6వ వచనం నుండి, ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గజు వంటి సముద్రం ఉండెను. అదే స్ఫటికాన్ని గురించి ఇక్కడ కూడా హెజ్కేలు కూడా చెబుతూ ఆ సింహాసనం మధ్యన సింహాసనం ఉండెను, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. అక్కడ కూడా 4 జీవులు చెప్పాడు. ఆ 4 జీవుల్లో కూడా ప్రధానంగా మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుల ముఖం వంటి ముఖము కలిగింది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. కనుక దేవుని యొక్క స్వభావాన్ని తెలియజేసే ఈ యొక్క దేవుని మహిమ ప్రభావ స్వరూప దర్శనమిది అంటాడు. చూడండి, ఆఖరి వచనం చూడండి. మొదటి అధ్యాయంలో హెజ్కేలు గ్రంథం, చుట్టూ దాని లోపట ఎత్తడి అగ్ని ఉన్నట్టుగా నాకు కనబడాను. నడుము మొదలుకొని మీదికి, నడుము మొదలు దిగువక ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడాను. చుట్టూను తేజోమయమై ఉండను. దేవుణ్ణి ఎవడూ చూడలేదు. అసలు ఇప్పటి వరకు దేవుణ్ణి ఎవరు చూడలేదు. అదేమిటండి? ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో మోసే చూసినట్టుగా ఉంది కదండి అని డౌట్ రావచ్చు మనకి. ద్వితీయోపదేశం ఆఖరి అధ్యాయం ముఖాముఖిగా చూసిన మోషే వంటి ప్రవక్త ఇంకెవడు లేడు అని ఉంది కదా ఆఖరి అధ్యాయంలో. అంతకుముందు అధ్యాయంలోనే మోషే చచ్చిపోతాడు. మోషే చచ్చిపోతే మోషే ఎలా రాశాడు ద్వితీయోపదేశం ఆఖరి అధ్యాయం? నేను చచ్చిపోయానని ఆత్మహత్య రాశాడా? కాదు. మోషే చనిపోయిన విషయాన్ని యెహోషువ పూర్తి చేసినట్లు యూదుల తాల్ముద్ గ్రంథంలో ఉంది. అన్యత తాల్ముద్ గ్రంథాలు మనకి చాలా ఈ విషయాన్ని తెలియజేసినాయి. ఎందుకంటే మోషే చనిపోయిన తర్వాత మోషే చనిపోయిన విషయాన్ని తోరాలో లేక ఈ పెంటాట్యూక్లోని ఈ ద్వితీయోపదేశకాండం చివరిలో ఉన్నదాన్ని, చివరి అధ్యాయాన్ని యెహోషువ పూర్తి చేశాడని. అందుచేత యెహోషువ అనుకున్నాడు, మోషే ముఖాముఖిగా దేవుని చూసుంటాడు. మోషేని ముఖాముఖిగా చూసిన మోషే వంటి ప్రవక్త ఎవరు లేరు అని యెహోషువ పూర్తి చేశాడు. కానీ నిజానికి దేవుడు ఎవడు చూడలేదు, దేవుడిని చూడలేరు. తిమోతి మొదటి పత్రిక 6 అధ్యాయం 16 వచనం. తిమోతి మొదటి పత్రిక 6:16, సమీపింపరాని తేజస్సులో తానే అమరత్వం కలిగి ఉన్నాడు. మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు, చూడనేరడు. ఒకవేళ దేవుని మీరు చూడాలనుకుంటే ఏమన్నాడు? నన్ను చూసినాడు దేవుడిని చూసినట్టే. అర్థమైంది కదా మీకు? ఆయన మనం చూడలేం. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. హెజ్కేల్ ఆ ప్రాంతానికి చేరబడి తన స్వరూప దర్శనాన్ని దేవుడు చూపించాడు. అక్కడ హీబ్రూ బైబిల్లో కావోద్ అనే పదం వాడబడింది. కావోద్ అంటే ప్రాముఖ్యమైన, ప్రభావముతో కూడిన తీవ్రతను తెలియజేసే పదం అది. అంటే ఆ తీవ్రతనికి ఎవడు తాళగలడు? కోటి సూర్యుల కాంతివంతుడు. అలాంటి ప్రభావాన్ని చూశాను. ఇక్కడ ప్రభావం అనే పదం చాలా తేలిగ్గా కనబడుతుంది మనకి. తీవ్రమైన ప్రభావం, సమీపింపరాని తేజస్సులో, అది దానికి ట్రాన్స్లేషన్. సమీపింపరాని తేజస్సులో అంటే ఎవరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేరని మనకు తెలుస్తుంది కదా. దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనం దానియేలు కానీ, యెహెజ్కేలు కానీ, యోహాను కానీ ముగ్గురు కూడా ఆయన ప్రభావ స్వరూపం. ఒక వృద్ధుడు ఒకడు కూర్చున్నట్టుగా నాకు కనబడ్డాడు ఆ సింహాసనం మీద అంటాడు.
కళ్ళు నలుపుకొని దానియేలు. ఆయన స్వరూప దర్శనంలో ఒక మానవ ఆకారం వంటి వ్యక్తిని నేను చూచాను అంటాడు యోహాను. ఇక్కడ కూడా ఒక ఆయన కూర్చొని ఉండటం, ఒక నరుని ఆకారంలో ఒక వ్యక్తిని చూశాను నేను, అలాగా ఇమేజ్ అలా కనబడుతుంది, అలా కనబడుతుంది అన్నారే తప్ప ఆ ఇమేజ్ అంటే ఆ మహిమ ప్రభావ స్వరూప దర్శనంలో ఒక మానవాకారంలాగా ఇటు చేతులు అటు తల అలా కాళ్ళు అలా కనబడుతున్నాయే తప్ప దేవుడిని చూడలేకపోయాడు. అందుచేత మోజేస్ కూడా నేను చూస్తానంటే చూడలేవు అన్నాడు దేవుడు. నేను మళ్ళీ చూస్తానని అలిగాడు. అలాగే తప్ప పని చేయి, 2 రాళ్ల మధ్యలో నుండి ఆ సందులో నుండి చూడు, అయినా చూడలేవు. నేను వెళ్ళిపోతున్నప్పుడు నా చెయ్యి అడ్డు పెడతాను ఆ మహిమకి, దాటిపోతున్న నా మహిమను నా చెయ్యి అడ్డు పెడితే కూడా చూడలేవు. అది చాలా ఆశ్చర్యం. దేవుడిని కాదు అసలు, దేవుడు వెళ్ళిపోతుంటే ఆ వెనక వస్తున్న ఆ మహిమను కూడా నువ్వు చూచి బతకలేవు అని చెయ్యి అడ్డుపెట్టి చూపిస్తే కూడా నేను చచ్చిన వాడవలేనైతిని అన్నాడు. అందుచేత అదే అనుభవం యోహాను దగ్గర కూడా చూస్తాం. అందుచేత దేవుని యొక్క ప్రభావాన్ని అక్కడ చూపించాడు. ఇక్కడ గమనిస్తే ఒక మేఘము లేక ఉరుములు, ఈ మెరుపులు, లేకపోతే ప్రభావ తేజస్సు, ఇదంతా కూడా దేవుని యొక్క ఉనికికి గుర్తు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సీనాయి కొండ మీద కూడా ఇలాంటిదే మనం చూస్తాం. నిర్గమకాండం 19వ అధ్యాయం దేవుడు మోషేతో చెప్పాడు, మోజేస్ నేను మీ మధ్యకి దిగొస్తాను, నేను రేపు ఈ కొండ చుట్టూరు గీతకి ఎవరు కూడా గీత దాటకుండా చూడు, చచ్చిపోతారు, అందుచేత ఎవరిని రావద్దని చెప్పు అన్నాడు. సీనాయి బ్లేజ్డ్ విత్ ఫైర్ అనంది. సీనాయి అగ్నితో మండుచుండెను. సీనాయి కొండ మండుతుంది. దేవుడు అది దిగి వచ్చిన వెంటనే 18వ వచనం, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమేను, దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. బూరధ్వని వినబడతా ఉంది, భూమి కంపిస్తూ ఉంది, పర్వతం తట్టుకోలేకపోతుంది. అసలు సృష్టి నీకు తాళగలదా ప్రభువా అని కీర్తనలు మనం చాలా చూస్తూ ఉన్నాం మనం. కనుక దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనాన్ని యెహెజ్కేలు చూచాడు. ఇక్కడ కూడా ఎక్కిరా అని పిలిచాడు. ఎక్కిరా మోజెస్. అసలు మోజెస్ ఎలా ఎక్కెళ్ళాడండి? అంత సీనాయి మండుతూ కాలుతూ ఉంటే మోజెస్ ఎలా ఎక్కెళ్ళాడు? అది చాలా అద్భుతమైన ప్రశ్న. ఎలా ఎక్కెళ్ళాడంటే మోజెస్ కూడా ఒక అగ్ని, దేవుని యొక్క ఆ దేవుని అగ్ని ఎలాంటిదంటే నేను భయంకర దేవుణ్ణి అంటే అర్థం, నేను ఉగ్రుడను అంటాడు. అక్కడ ఉగ్రుడు అంటే ఆయన బహు కిరాతకుడు, దుర్మార్గుడు అని కాదు, అక్కడ ఆయన తీవ్రత లాంటిది, కన్జ్యూమింగ్ ఫైర్ అనమాట. అది మనకి వినియోగపడే అగ్ని అది. అందుకని అంటాడు, బంగారము వెండి వెలగల రాళ్ళలాగా ఉన్నావా, కర్ర గడ్డి కొయ్యకాల్లాగా ఉన్నావా అని ఎందుకన్నాడు? బంగారానికి వెండికి వెలగల రాళ్ళకి అగ్ని అంటే భయం లేదు. ఎందుకని? అగ్నిలోకి వెళ్ళినప్పుడు ఇంకా శుద్ధ సువర్ణలా ఉంటాయి, అవి శుద్ధంగా మార్చబడుతుంటాయి. అదే కర్ర గడ్డి కొయ్యకాలు అయితే కాలి తగలబడతాయి. అందుచేత దేవుని పిల్లల భయం ఏంటి? ఎక్కిర్రా అన్నాడు. అందుకోసమే మనం ఇందాక చెప్పిన రెఫరెన్స్ అయితే కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో మనకు కనబడి, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది మన ప్రభువైన యేసుక్రీస్తే. ఈ పునాది మీద మీరు బంగారంతోనైనా వెండితోనైనా వెలగల రాళ్లతోనైనా కర్రతోనైనా గడ్డితోనైనా కొయ్యకాలుతోనైనా కట్టిన ఆ దినము తేటపరచబడును, అది అగ్ని చేత పరీక్షింపబడును. అంచేత దేవుడు అగ్ని అయి ఉన్నాడు. అంచేత అగ్నికి పక్షపాతం ఏమి ఉండదుగా. అందుచేత దేవుడు అగ్ని అయి ఉన్నాడు. దాని తీక్షణాన్ని చెప్పడానికి కోసం భీకరుడు అనే పదం వాడతారు. భీకరుడు అనే పదం, ఉగ్రుడు అనే పదం, భయంకరుడు అనే పదాన్ని అందుకోసం వాడారు. తీక్షణమైన మహిమా ప్రభావాన్ని తెలియజేసే పదాలుగా మనం గుర్తించాలి. దేవుడు అక్కడ దిగినప్పుడు ఆ కొండంతా ఎలా కదిలిందో ఇక్కడ కూడా స్వరూప దర్శనాన్ని చూస్తున్నప్పుడు యెహెజ్కేల్ అదే దర్శనాన్ని పొందాడు. దేవుని సన్నిధి మీరు అక్కడ గమనిస్తే దేవుని యొక్క సీనాయి కొండ మీద నిబంధన పలకలు ఇవ్వడానికి కోసం దేవుడు అక్కడికి దిగొచ్చినప్పుడు ఎలాంటి ప్రభావ మహిమని మనం చూస్తున్నామో, తన జనాంగాన్ని విడుదల చేయడానికి కోసం, వాళ్ళకి అవగాహన కలిగించడానికి కోసం యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడినప్పుడు కూడా దేవుడు అలాంటి ప్రభావం నేరుగా 2 విధాలుగా యెహెజ్కేలు పరిచర్య చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. మొట్టమొదటిది, చెరలో ఉన్న వారికి వారి పాపాన్ని బట్టే నాశనం కలిగిందని చెప్పాలి. ఎందుకని? 20 సంవత్సరాలు ఇర్మియా
మీరు చెరకప్పింపబడతారు, జాగ్రత్త అని చెప్పాడు. అయినా వినలేదు. 20 సంవత్సరాలు చెప్పిన వినకపోతే దేవుడే కావాలని తన బిడ్డల్ని చెరకప్పగించాడు. నెబుకద్నెజర్ క్రీస్తుకు పూర్వం 605లో వెళ్ళినప్పుడు దానియేలు యెహెజ్కేలు కంటే 2 సంవత్సరాలు చిన్నాడు. దానియేలు కంటే 2 సంవత్సరాలు పెద్దోడు అంతే యెహెజ్కేలు. తానప్పుడు 17వ సంవత్సరంలో ఉన్నాడు. అక్కడ 17వ సంవత్సరం అంటే తాను 17వ సంవత్సరంలో దానియేలుని, తనకంటే చిన్నవాళ్ళని, కొంచెం జ్ఞానవంతుల్ని, బలంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవటం కళ్ళారా చూశాడు యెహెజ్కేలు. ఆ తర్వాత 8 సంవత్సరాలు గడిచాయి. తనకు 25వ సంవత్సరం 25+ ఉన్నాడు. అప్పుడు 2వ దాడిలో తనతో పాటు యెహోయాకీన్ని మొత్తం అందరినీ కూడా తీసుకెళ్ళిపోయారు. అప్పటికి 25 సంవత్సరాలు అంటే 26 వస్తూ ఉన్నాయి. అలాంటి టైంలో 4 సంవత్సరాల తర్వాత 30లో ఉండగా దేవుడు యెహెజ్కేలును లేపి 30లో స్థాపించబట్టాన్ని కూడా గత రాత్రి మనం ఆలోచించాం. దావీదు 30వ సంవత్సరంలోనే అధికారానికి వచ్చాడని, యోసేపు 30వ సంవత్సరంలోనే పరిపాలనలోకి వచ్చాడని, యేసు ప్రభు కూడా 30వ సంవత్సరంలోనే పరిచర్య కోసం అడుగుపెట్టాడని, 30వ సంవత్సరంలో యెహెజ్కేలు ద్వారా దేవుడు ఒక గొప్ప ప్రవచనాన్ని చెప్పడానికి కోసం దేవుడు విడిచిపెట్టేవాడు కాదన్న విషయం మనకు తెలిసింది. బబులోను యొక్క సామ్రాజ్యంలో రాజుగారి దగ్గర దానియేలును ఉంచాడు. ఈ కెబారు అని అనబడిన ఆ నదీ ప్రవాహం, దాన్ని నెబుకద్నెజర్ కాలవ అని కూడా పిలుస్తారు. కెబారు ప్రవాహం అని ఉంది, కెబారు నది అని ఉంది, కెబారు కాలువ అని కూడా ఉంది. అందుచేత అది కాలువగా యూఫ్రటీస్ టైగ్రస్ నదుల్ని, ఈ 2 నదుల్ని కలిపే ప్రవాహం అది. అందుచేత అది నెబుకద్నెజర్ కాలువ అని పిలుస్తారు. ఆ కాలువ దగ్గర వీళ్ళందరినీ పెట్టి ఇక్కడ యెహెజ్కేలును లేపాడు. మిగిలిన వాళ్ళ కోసం ఇర్మియాను ఉంచాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు విడిచిపెట్టలేదన్న విషయం మనకు అర్థం అవ్వాలి. అందుచేతనే ఈ చెరలో ఉన్న వారికి పాపాన్ని బట్టే మనకి శిక్ష వచ్చింది. మొదటి 32 అధ్యాయాలు కూడా మనకు తెలుస్తుంది. యెరూషలేము ఎందుకు నాశనమైంది, శత్రువులు ఎందుకు యెరూషలేము మీద దాడి చేశారు, దేవుని తీర్పు ఎలాంటిది అని 32 అధ్యాయాలలో చాలా స్పష్టంగా దేవుడు యెహెజ్కేలు ద్వారా ఇతరులకు చెప్పాలని ఆశపడ్డాడు. రెండవది, ఆ తర్వాత మీరు 33 నుండి చివరి వరకు చూస్తే దేవుడు మళ్ళీ రిస్టోరేషన్, పునరుద్ధరణ ఎలా చేయబోతున్నాడు. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకి మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళందరికీ ఎలా తీర్పు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఎలా పునరుద్ధరణ చేయబోతున్నాడో, తిరిగి వాళ్ళని ఎలా వెనక్కి రప్పించబోతున్నాడో, ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడో. మందిరం కూల్చబడింది కదా మూడవసారి, 3వ దండయాత్రలో సమస్తాన్ని కూల్చేసి కాల్చేసి వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. తిరిగి మందిరం ఏ విధంగా పునరుద్ధరింపబడుతుందో, తిరిగి ఏ విధంగా దేవుడు పోగొట్టుకున్న వైభవాన్ని ఎలా ఇవ్వాలని అనుకుంటున్నాడో యెహెజ్కేలు ద్వారా తెలియచెప్పాడు. చేత దేవుడు ఒక అద్భుతమైన మెథడాలజీని యెహెజ్కేలు ద్వారా వాడాడు. మిగిలిన ప్రవక్తల కంటే భిన్నమైన మెథడాలజీని మనం యెహెజ్కేలు ద్వారా చూస్తాం. యెషయా ఉన్నాడు, యెషయా వెళ్ళి ప్రకటించేసి వచ్చేసాడు. కానీ యెహెజ్కేలు అలా కాదు. యెహెజ్కేలు అన్నీ కూడా నాటకీకరణగా, యెహెజ్కేలు వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళ మనస్సు కఠినమై ఉంది, కొవ్వెక్కున్నారు వాళ్ళు. అందుచేతనే నేను ఇక్కడ పంపించా. ఇన్ని శ్రమలలో కూడా వాళ్ళు నన్ను తెలుసుకోవడానికి ఇష్టపట్ల, ఇంకా దేవుడిని నిందిస్తానే ఉన్నారు. చాలామంది అంతే, తప్పు చేశాడు అనుకోండి, మాస్టర్ కొట్టాడు అనుకోండి, ఆ పెద్ద కొట్టేస్తాడు ఆయన నన్ను అని నీడు మాస్టర్ గాలిపేయడానికి, మాస్టర్ ఏంటి ఆడు బండేసుకొస్తే ఆడు గాలిపేస్తుంటాడు అనమాట, ఎందుకని కొట్టాడని. వీడి తప్పుకి తగిన శిక్ష మాస్టర్ వేస్తే మాస్టర్ మీద దాడి, మాస్టర్ మీద అలాగే మారేరాళ్ళు. అందుచేత నువ్వు చాలా కోణాల్లో, అందుకని అభినయ ప్రవక్త అని పేరు. అభినయ ప్రవక్త ఇన్ని రకాలుగా చేయించాడు. భారతదేశంలోనికి వచ్చిన దేవుని యొక్క మిషనరీలు కూడా చాలా కోణాలలో స్వార్థ చెప్పారు. చాలా కోణాల్లో ఇలాగా వీధుల్లో ఇలా స్వార్థ చెబితే ఎవడంటాడు. అందుకోసం చక్కగా వాళ్ళంతా ఆ రోజుల్లో, నేను నా చిన్నప్పుడు వీధి కోడలోకి వచ్చారు, శ్రీ యేసునామం పరలోక రాజ్యం లోకమంతట యేసు భజన అంటే మిగిలిన వాళ్ళందరూ భూలోకమంతట యేసు భజన అంటే అందరు గ్యాదర్ అయ్యారు. ఏమిర నరుడా జలము చేసేదవు నవ్వులు కాదు యేసు భజన అంటే అందరు ఏమిర నరుడా జలము చేసేదవు నవ్వులు కాదు యేసు భజన, యేసు భజన అంటారా అని అందరు గ్యాదర్ అయిన వెంటనే అప్పుడు వీళ్ళంతా కూర్చునేవారు, ఒక ఆయన లేచి నిలబడేవాడు. ఎన్ని కోణాలలో ఇప్పుడు యెహెజ్కేలులో కూడా అదే చూస్తాం మనం. వాళ్ళందరికీ ఒక సంజ్ఞారూపకమైన సంజ్ఞల ప్రవక్త, సింబల్స్ ద్వారా
నాటకీకరణ ద్వారా, బొమ్మల ద్వారా, తయారు చేయడం ద్వారా అనేక రీతిలో వాళ్ళకి చెప్పాలి. పిల్లలకి మెథడాలజీ, టీఎల్ఎం. బెస్ట్ టీఎల్ఎం ఏంటి చెప్తారా మీరు? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. పిల్లలకి చెప్పేటప్పుడు ది బెస్ట్ టీఎల్ఎం ఏంటి? బ్లాక్ బోర్డా, పప్పెట్లా, లేకపోతే చార్ట్లా, లేకపోతే ఫిల్మ్సా? ది బెస్ట్ టీఎల్ఎం ఏంటి చెప్పండి? మనమే. ఫస్ట్ టీఎల్ఎం. బ్లాక్ బోర్డులు కూడా లేనప్పుడు మనమే కదా, మనమే బొమ్మలం, మనమే ఆట వస్తువులంగా, మనమే నాటకీకరణ. ఒక సండే స్కూల్ టీచర్ చెప్పాలనుకోండి, లెసన్లు చెప్పాలనుకున్నప్పుడు ఏమీ లేవు. అప్పుడు ఏం చేస్తాడు? జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, అలాగా చెట్టెక్కాడు, చూస్తుంది యేసు ప్రభు వస్తున్నాడు అనమాట. జక్కయ్య అనుకున్నాడు, అసలు నన్ను చూడాలని అనుకున్నప్పుడు పక్కళ్ళు నువ్వు అందరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు, పక్కను అంటే ఆ పక్కకెళ్ళు అనేవాడి పాత్ర టీచరే పోషిస్తున్నాడు, జక్కయ్య పాత్ర టీచరే పోషిస్తున్నాడు. అన్ని పాత్రలు ఒకటే చేస్తున్నాడు కదా, అన్ని పాత్రలు. మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం యెహెజ్కేలు కూడా ఏం దేవుడు చేయబోతున్నాడో చెప్పడానికి భిన్నమైన మెథడాలజీ వాడాడు. అందులో డ్రామాటిక్స్ వాడాడు, అందులో మెటీరియల్ వాడాడు, అందులో కొన్ని పాత నిబంధనకి సంబంధించిన విషయాలను కూడా చెప్పాడు. అందుచేత ఆ రోజుల్లో కొంతమంది అక్కడున్న వాళ్ళలో కూడా ఏం పర్వాలేదు, దేవుడు ఇక మనల్ని వదిలేశాడురా అని అనేసి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా. చాలామంది చాలామంది పెద్దోళ్ళు చచ్చిపోయారు అక్కడ, చాలామంది పుట్టారు అక్కడ. వాళ్ళకి సన్నిధి అంటే తెలియదు, వాళ్ళకి మందిరం అంటే తెలియదు. ఎందుకని? వాళ్ళు ఇక్కడ పుట్టారు, బబులోన్లో పుట్టారు. 70 సంవత్సరాలండి. 70 సంవత్సరాలంటే చాలామంది ముసలాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. చాలామంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళందరూ బబులోనుకి అలవాటు పడ్డారు, అక్కడున్న నాగరికలకు అలవాటు పడ్డారు, అక్కడున్న సంస్కృతికి వాళ్ళు అలవాటు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో మాట వినలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకని మెథడాలజీ మార్చాడు. ఉపమానాలతో, అర్థాలతో, అభినయాలతో, వివిధమైన చేష్టలతో దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఒక్క మాట మనం చదివితే అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 24వ వచనం, 24వ వచనం, 24వ అధ్యాయం 24వ వచనం ఇలా ఉంది. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. ఓహో, అంటే యెహెజ్కేలు ఒక సింబాలిక్గా ఉంటాడు. యెహెజ్కేలు చేసినట్టు మీరు చేయాలి. యెహెజ్కేలు ఒక సూచన అంట. అందుచేత యెహెజ్కేలు చేసిన కార్యాలు ఏంటో మనము ఆలోచించాలి. ఎందుకంటే పాత నిబంధనలో దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు కూడా నాటకీకరణగా చెప్పిన ఏకైక ప్రవక్త. వెళ్ళి పెళ్లి చేసుకోమంటే ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నాడు, అది వేరే ఒక ప్రవక్త విషయం. ఇక్కడ అలా కాదు. బోధించమన్నాడు, తినమన్నాడు, నడపమన్నాడు, చెప్పమన్నాడు, పగలగొట్టమన్నాడు, తయారు చేయమన్నాడు. అన్ని కోణాలలో ఇశ్రాయేలీలకి అవగాహన కలిగించడానికి కోసం మనం కూడా మెథడాలజీలో అన్ని కోణాలని స్పృశిస్తాం. మనం హ్యూమనిటిక్స్, ప్రసంగ శాస్త్రంలో ఒక పాట రూపంలో, ఒక ఉదాహరణ రూపంలో, ఒక చిన్న పాత నిబంధన ఉపమానం, ఒక కొత్త నిబంధన ఉపమానం, ఒక అపోస్తలుల జీవితంలో నుండి, యేసు ప్రభు జీవితంలో నుండి, ఒక బయోగ్రఫీలో నుండి, ఒక చరిత్రాంశం, ఇవన్నీ పెట్టాలి మనం. ప్రసంగ శాస్త్రంలో చెబుతారు, హ్యూమనిటిక్స్ ప్రసంగ శాస్త్రంలో ఇవన్నీ ఉన్నప్పుడు ఏదో ఒక కోణంలో అన్ని కోణాలని వాళ్ళు స్ఫురించుకొని ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్గా మన ప్రసంగం ఉండాలని ప్రసంగ శాస్త్రంలో చెబుతారు. దేవుడు కూడా యెహెజ్కేలుకు కఠినమైన హృదయాలు, బబులోనుకు అలవాటు పడిన హృదయాలు, మందిరం అంటే తెలియని హృదయాలు, నిరాశతో నిండిపోయిన వాళ్ళ హృదయాల్ని వివిధమైన రూపాలలో నువ్వే వారికి సూచనగా ఉండాలి. ఒక సంజ్ఞల ప్రవక్తగా, ఒక అభినయం చేసే ప్రవక్తగా యెహెజ్కేలుని దేవుడు ఇచ్చాడు. దట్ ఈస్ ద మెథడాలజీ. యెహెజ్కేలుని అలా వాడాడు. అయితే బోధించే విధానంలో మీరు గమనిస్తే ఈ గ్రంథంలోనే నరపుత్రుడా అనే పదాలు ఎక్కువగా కనబడతాయి. నరపుత్రుడా, సుమారు 100 సార్లు నరపుత్రుడా. దేవుడు చెప్పే మాటను అర్థమైందా? దేవుని యొక్క శక్తి ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక్క మాట మర్చిపోకో, నువ్వు మట్టోడు అని తెలుసుకో. అదాం అంటే అర్థం ఎర్రమట్టి, ఏదో నువ్వు మట్టోడు అని తెలుసుకో. దేవుడు మనము మంటివారమని ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాం. 48 అధ్యాయాలలో, 27 అధ్యాయాలలో 62 సార్లు నేను యెహోవానై ఉన్నాను అని తెలుసుకున్నట్లు ఇచ్చేస్తున్నా అనే పదం వాడాడు. 62 సార్లు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకోవాలంటే దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే అసలు ఒక మానవునికి ఇచ్చే విలువ కూడా దేవుడికి ఇవ్వని స్థితిగతులు ఇప్పుడు భారతదేశంలో కూడా చూస్తాం మనం. భారతదేశంలో క్రైస్తవం ఎలా ఉందనుకున్నారు?
ఎక్కడికి వెళ్ళినా కూడా స్వేచ్ఛ, ఎక్కడికి వెళ్ళినా స్వతంత్రత, ఎక్కడికి వెళ్ళినా ఏదో వన్ డే గాడ్ సండే గాడ్, ఎక్కడికి వెళ్ళినా ప్రోగ్రామ్ ఓరియంటేషనే తప్ప ప్రోగ్రెస్ ఓరియంటెడ్ లేదు ఇక్కడ. ఎన్ని ప్రోగ్రాంలు చేసామో వరుస పెట్టి రాస్తున్నారు. రైట్, వెరీ గుడ్. ఇన్ని ప్రోగ్రాంలు చేశారు, ఎంతమంది రక్షింపబడ్డారు, ఎంతమంది ఉజ్జీవింపబడ్డారు. అన్ని చోట్ల భోజనాలు కనబడుతున్నాయి, కార్యక్రమాలు కనబడతా ఉన్నాయి. ఇదిగో ఫ్యామిలీ రిట్రీట్ అంటాడు ఒక ఆయన, లేకపోతే ఈ రిట్రీట్ అంటాడు ఒక ఆయన, ఈ రిట్రీట్, వాళ్ళందరినీ కలిపి ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ కనపడుతున్నాయి. ఈవెంట్స్ ఎన్నో ఉన్నాయి, ఈవెంట్ ఓరియంటెడ్ అంతా. ఎన్ని ఈవెంట్లు చేసామని సంవత్సరంలో చూపెడుతున్నారు. కరెక్టే. ఎంతమంది యేసుప్రభుని నమ్ముకున్నారు, ఎంతమంది బాప్తిసం పొందారు, ఎంతమంది సంఘంలో చేర్చబడ్డారు, ఎంతమంది అభివృద్ధి చెందుతున్నారు, భారతదేశంలో క్రైస్తవ్య శాతం ఎంత పెరిగింది. చిరకాల మన దేశ విశ్వాస సంఖ్య 3% మారెనే, సంఘాలు పెరిగే, పనివారు పెరిగే, అన్యులం ధన్యులం జేయరేలను, చింత లేదా వింత కాదా, ప్రభు యేసు వైపు చూచుట మన వంతు కాదా. నిజమే, చాలా ప్రాంతాలు. మేము ఆ మధ్యన విశాఖపట్నం దగ్గర, విశాఖపట్నం నుండి సుమారుగా ఒక 200 కిలోమీటర్ల కొండల మధ్య ఉండే కువి ప్రజల దగ్గరికి వెళ్ళాం. కువి భాష నేర్చుకున్న దైవజనుడు అక్కడ మనోహ పనిచేస్తా ఉన్నాడు, మన అసెంబ్లీకి సంబంధించిన వాడే. అక్కడ పనిచేస్తుంటే అక్కడ ఒక 3 రోజులు ఉన్న ఆ కువి ప్రజల దగ్గర, ఆ కువి ప్రజల యొక్క బైబిల్, వాళ్ళ కువి ప్రజల యొక్క వాతావరణం, సంప్రదాయం, అక్కడ వివాహాలు, అక్కడ ఆహార పదార్థాలు, అక్కడ నైసర్గిక పరిస్థితులు, అక్కడ వాతావరణంలో మేఘాలు, కొండల మీద అలాగా ఉన్న ఆ ప్రదేశాలలో వాళ్ళు దేవుని కోసం మేము ఒక్కొక్క వర్తమానం, ఎందుకంటే ఆ చుట్టుపక్కల సుమారు 12 గ్రామాలకి మందిరం లేదు. దేవుని పిల్లలు అక్కడ మొన్న ఈ కరోనా వచ్చినప్పుడు అక్కడ నుండి తమ్ముడు వెళ్ళి ఆనంద్ గారి దగ్గర కూర్చొని, అయ్యా ఇలాగ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి లేదు నాయన, అక్కడ మీరు అనుకుంటున్న అన్ని ఆకులు వనరులన్నీ దొరుకుతాయి, మాకు కూడా చెబితే ఆ ఫార్ములా అక్కడున్న వాళ్ళందరికీ చేయిస్తామని, అక్కడున్న ఫార్ములాని వాళ్ళు నేర్చుకొని అక్కడ దాన్ని తయారు చేసి, ఆ ఆనంద్ గారి మందుని అక్కడే తయారు చేసి అన్ని గ్రామాలకు వెళ్ళి సుమారు 6,000 మంది ప్రజలకి ఉచితంగా పంచి దేవుని పిల్లలు. సో అలా పంచుతున్నప్పుడల్లా వాళ్ళకి యేసుప్రభుని గురించి చెప్పడం. అక్కడ మనోహ సాక్ష్యం, అక్కడ నుండి లైవ్ పెట్టాను, మన వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారు. అంటే తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళు కువి జాతి యొక్క బైబిల్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేశారు. కనుక అక్కడ ఇంకో ట్రాన్స్లేషన్ జరుగుతుంది. కొత్త నిబంధన అయింది, పాత నిబంధన ఇప్పుడు జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు ఆ ట్రాన్స్లేషన్ చేస్తున్న దైవజనులు కూడా మేము చూసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక భారభరితమైన సేవ దేవుని కోసం 4 గోడల మధ్య ఈ బోధ ఎక్కువైంది తప్ప 4 గోడల మధ్య సువార్త తగ్గిపోయింది. అందుచేత యెహెజ్కేలుని దేవుడు లేపుతున్నాడు. యెహెజ్కేలు లాగా మనల్ని కూడా రేపుతున్నాడు. నరపుత్రుడా అనే పదాన్ని అన్నిసార్లు ఎందుకు వాడాడంటే, నువ్వు నరపుత్రుడు అని తెలుసుకుంటే దేవుడు నీకు ఇచ్చిన ఈ వాక్యాన్ని నువ్వు తప్పనిసరిగా వినియోగించాలి. నేను యెహోవానై ఉన్నానన్న సంగతి వాళ్లకు రుజువు చేయాలి అన్నాడు. ప్రజల వైఫల్యాన్ని బట్టి కాదు, దేవుని సార్వభౌమత్వం అయిన ఆయన శక్తి ప్రజల వైఫల్యాన్ని బట్టి మార్పు చెందదు. అది దేవుడు చెప్పాడు. దేవుని యొక్క సార్వభౌమత్వం నీ యొక్క వైఫల్యాన్ని బట్టి మార్పు చెందదావు, ఎప్పటికీ స్థిరం. ఆయన పరిశుద్ధుడు అనుకోండి, నువ్వు అపరిశుద్ధుడు అయినంత మాత్రం ఆయన పరిశుద్ధత తగ్గదు. ఆయన పరిశుద్ధత ఎప్పుడూ పరిశుద్ధతే. ఆయన నీ ఎడల జాలి పడుతున్న స్థితి కూడా అంతే. కృపా కార్యాలను బట్టి పశ్చాత్తాపం కలగాలని దేవుడు ఇష్టపడ్డాడు. 36వ అధ్యాయం 16వ వచనం మనకు కనబడుతుంది యెహెజ్కేలు గ్రంథం. ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో అది ఎరుగున్న వారే గుండె పగలాలి వాళ్ళకి. అందుకోసం దేవుడు తన ప్రేమను ఇంకా వెల్లడిపరుస్తూనే ఉన్నాడు మన ఎడల. అందుచేతనే దేవుడు 11వ అధ్యాయంలోనే చెప్పాడు అక్కడ. అందుకోసమే ఇశ్రాయేలీల కోసం దేవుడు యెహెజ్కేలును అక్కడ లేపి వారికి ఒక అద్భుతమైన వారికి అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పాలనుకున్నాడు. ఏ రీతిగా చెప్పదలుచుకున్నాడో కొన్ని విషయాల్ని నేను మీకు గుర్తు చేస్తాను. మొదటి 11 మనం చూసాం. మొదటి 3 అధ్యాయాలలో యెహెజ్కేలుకు స్వరూప దర్శనమిచ్చాడు. 2వ అధ్యాయంలో తన నిలబెట్టి ఆత్మ ద్వారా బలపరిచాడు. 3వ అధ్యాయంలో నువ్వు కావలివాడుగా ఉండాలబ్బాయి అని చెప్పాడు. అలా కావలివాడుగా అంటే అర్థం, బాధ్యతల్ని కొన్ని నీ మీద పెడుతున్నాను. ఆ బాధ్యతలు కావలి వారు ఎలాగైతే కాపలకస్తారో, కాలాన్ని ఎలా ఎరుగుంటారో, కావలి వారు ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారో నువ్వు కూడా అలాగే అలాంటి బాధ్యతలే తీసుకోవాలి
అని అన్నాడు. అయితే ఆయనకు చూపెట్టిన 4-5 అధ్యాయాలలోని ప్రముఖమైన ఒక 4 పోలికలు చెప్పాను కదా నేను. భిన్నమైన రీతిలో ఇజ్రాయేలీలపై దేవుడు చెప్పిన ఆరోపణలు, ఇదిగో ఇలా ఉన్నారు మీరు అనే స్కానింగ్ రిపోర్ట్ని ఎలా ఇచ్చాడు దేవుడు. ఏదైనా మెడిసిన్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన డాక్టర్ స్కానింగ్ ఇస్తాడు. స్కానింగ్ ఇచ్చి ఆ స్కాన్ని చూపెట్టి నువ్వు ఇలా ఉన్నావు, అందుచేత ఇప్పటికైనా తెలుసుకో డాక్టర్ అవసరమని. అంతే కదా. నాకు వద్దు అని అన్నావు, కడుపులో కణుతుంది, ఇప్పుడు అవసరమే కదా డాక్టర్. రైట్, నీకు అర్థమైందా? షుగర్ పెరిగింది నాన్న, ఇప్పుడు డాక్టర్ అవసరమే కదా. నిన్న కూడా ఏదో నాకు కాలికి గాయమైంది, నేను నడవలేకపోతున్నా. అయితే పర్వాలేదులే అనుకుంటున్నాను నేను. ఇంకా బరువెక్కిపోయింది. వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత సహోదరులు డాక్టర్ గారిని తీసుకొచ్చారు. డాక్టర్ గారిని తీసుకొచ్చి అవసరం, ఎందుకంటే కాలు వాసిపోతూ ఉంది, వేళ్ళు వాసిపోతా ఉన్నాయి. వెంటనే ఇంజక్షన్లు చేసి టాబ్లెట్లు ఇచ్చి వెరీ గుడ్ తగ్గిపోయింది. డాక్టర్ అవసరత నీకుందన్న సంగతి నువ్వు తెలుసుకోవాలా. నేను యెహోవానన్న సంగతి, సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నానన్న సంగతి నువ్వు ఎరిగి ఉండాలి. ఎందుకని అది మర్చిపోయినందుకే బొబ్బులోనికి రావాల్సి వచ్చింది. అది చెప్పడానికి ఇక్కడ 4-5 అధ్యాయాలలో ఈ ఏస్కేలు ద్వారా చేయించిన నాటకీకరణ కార్యాలు ఏంటో మనం చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఇది చెప్పేసి నేను ముగిస్తాను. నాకంటే అద్భుతమైన అనుభవ జ్ఞానం కలిగిన ఆ దైవజనులు, మా ముందు నడిచిన ఆ దైవజనులు స్వామి గారు వచ్చేసారు. వారికి మన సమయాన్ని అప్పగిద్దాం. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకో. మీరు పోనీ పగిలిపోయిన ఒక కుండ పెంకును దేని ఒకటి అలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఒక పెంకు తీసుకొని దాన్ని నీ ముందర పెట్టుకొని యెరూషలేము బొమ్మకి దాని మీద. ఎందుకని ఒక్క తొక్కు తొక్కితే మొత్తం అంతా పసరపసర అయిపోద్ది కదా. నేను అలా చేస్తానని చెప్పడానికి అనమాట. అంతే కదా. ఒక పెంకు తీసుకో, ఆ పెంకు మీద యెరూషలేము రూపాన్ని రాయి. అది ముట్టడి వేయబడినట్లు, దాని ఎదుట బురుజులు కట్టినట్లు, దెబ్బ వేసినట్లు, దాని చుట్టూ ఉన్న ప్రాకారాలు కూలగొట్టే యంత్రాలన్నీ కూడా చుట్టూరు ఉన్నట్టు, శత్రువులందరూ కూడా దాని చుట్టూరు ఉన్నట్టు బొమ్మాయి. అలా బొమ్మ వేసినప్పుడు ఏంటి బొమ్మ వేస్తున్నావు అంటే చెప్తాడు అనమాట. ఇదిగో ఏం జరిగిందో తెలుసా, దేవుని పిల్లలు, దేవుని బిడ్డలకు ఆ బ్రతకలేదు, అందుకోసం దేవుడే. అప్పుడే కాదండి, ఆ తర్వాత యేసుప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు కూడా యేసుప్రభు యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? యెరూషలేము కూడా యేసుప్రభుని అలా స్వీకరించట్లా, దేవుణ్ణి గుర్తించట్లా. వెంటనే అన్నాడు కఠినంగా, ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా నీ గురించి? త్వరలో నిన్ను కూడా అలా ముట్టడికి అప్పచెబుతాను నేను. లూకాసు వార్త 19వ అధ్యాయం 42-43 వచనాలు. లూకాసు వార్త 19వ అధ్యాయం 42-43. నీవును ఈ నీ దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. ఇప్పటికైనా తెలుసుకో యెరూషలేమా, అరే సియోనులో నుండి మెస్సియా వచ్చి తిరుగుతుంటే నువ్వు గుర్తించట్లేదే? సూచక్రియలు చేసి మెస్సియాగా తను నిరూపించుకుంటుంటే నువ్వు గుర్తించుకోవట్లేదా? ఇప్పుడు 43వ వచనం చదవండి. యేసు ప్రభు ఆ ప్రాంతాన్ని చూచి కన్నీరు విడిచి అన్నాడు. ఆ పదం యేసు ప్రభు ఏడ్చి అన్నది. యేసు ఆ పట్టణ విషయమై సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి. ఎందుకని? నువ్వు గ్రహించట్లేదు కనుక ఉగ్రత వచ్చేస్తుంది. ఉగ్రత వస్తుంది. నువ్వు మాట వింటే భద్రత, మాట వినకపోతే ఉగ్రత. అంతే తేడా. ఉగ్రతకి భద్రతకి క్వైట్ ఆపోజిట్ కదా. అందుచేత నువ్వు ఉగ్రతలో ఉంటావా, భద్రతలో ఉంటావా? నీ పరిస్థితి చూస్తే మాత్రం నువ్వు ఉగ్రతకి సరిపోయిన దానివి అని యెరూషలేమును పోల్చాడు. ఏమన్నాడు చదవండి, 43 చదవండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి ఆ అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో సహా నేల కలిపి రాతి మీద రాయి లేకుండా చేస్తారన్నాడు. యేసు ప్రభు 33లో చెప్పాడు. క్రీస్తు శకం 33లో ఈ ప్రవచనం చెబితే క్రీస్తు శకం 70లో టైటస్ ద్వారా యెరూషలేము సంపూర్ణంగా నాశనం అయింది. ఎందుకని? దేవుణ్ణి లెక్క చేయలేదు. అప్పుడే కాదు, ఎప్పుడైనా. ఎందుకు జరిగింది అలాగా? లెక్క చేయలేదు. అందుకనే ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. యెరూషలేము ఎలా ముట్టడి వేయబడిందో బొమ్మైనా అక్కడ ఒక పెంకు మీద చూపించినానా అక్కడ. అందుచేత ముట్టడి వేయబడిన వాడుగా నువ్వు ఉన్నావు అని ఇశ్రాయేలీయులకు ముందు సూచించు. ఎందుకని చాలామంది కొత్తలు పుట్టారు కదా, కొంతమంది లెక్క చేయకుండా తిరుగుతున్నారు కదా. జాగ్రత్త, మీరు ముట్టడి వేయబడిన వాళ్ళు, మీరు చెరలో ఉన్నారని తెలుసుకోండి. ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఇది ఏదో సంతోషకరమైన జీవితం అని అనుకుంటున్నారు. నో, మీరు బానిసలుగా ఉన్నారు ఇక్కడ. అది తెలుసుకోండి మీరు. ఇది మొట్టమొదటి సూచన. బొమ్మలేసి చూపించాడు.
మీరు కూడా పిల్లలకు బొమ్మలు వేసి చూపెడతారు కదా, ఎంత మెథడాలజీ వాడాడు. రెండవది, పాత నిబంధనకు సంబంధించిన ఒక పోలికని ఇక్కడ చూపిస్తున్నాడు. 4వ అధ్యాయంలోనే మీరు చూస్తే 4 నుండి 8 వచనాల్లో మీరు లేవీకాండంలోనే ఒక చిన్న సూచన మీకు చెబుతాను నేను. పాప పరిహారార్థ బలి చేసేటప్పుడు 2 మేకలు తీసుకొచ్చి చీటీ వేసి దాన్ని తీస్తే ఏ చీటీ మేక మీద పడుతుందో ఆ విడిచిపెట్టే మేకలాగా తాను నటిస్తున్నాడు. ఇప్పుడు ఇలా కట్టివేయబడి తాను ఇలా కట్టుకున్నాడు అనమాట, తాళ్ళు కట్టేసుకొని నేను విడిచిపెట్టబడిన మేకను, నేను ఆ రోజుల్లో విడిచిపెట్టబడిన మేకను ఏం చేస్తారు, అరణ్యంలో తీసుకుని వదిలేస్తారు. విడిచిపెట్టబడిన మేకల్లా ఉన్నారు, అందుకే బబులోను వచ్చారు. మీకు అర్థం కావడం ఒకసారి లేవీకాండం రండి. లేవీకాండం 16వ అధ్యాయం. ఎంత అద్భుతమైన నాటకీకరణ. ఒకటి బొమ్మలు పీసి చెప్పాడు. మీరు యెహెజ్కేలు గ్రంథం ఎంత బాగా చదవాలని అనిపిస్తుందో మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఎంత బాగా చెప్పాడండి ఇది. చదవండి అక్కడ ఒకసారి లేవీకాండం 16వ అధ్యాయం. ముందు 8వ వచనం చదవండి, తర్వాత 10వ వచనం చదివితే మీకు అర్థం అవుతుంది. చదవండి 16:8. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని ఆ విడిచిపెట్టే మేక పేరట ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి చేయవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుటని చీటీ పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలిగినట్టు దాని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే ఉంచవలెను. ఆ అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళాలి. ఇంకా చదవండి 22వ వచనం. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించిపోను, అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. అంటే అది భరించే మేకగా, విడిచిపెట్టబడిన మేకగా అరణ్యంలోనికి తీసుకెళ్ళని ఎలా ఉంటుందో దాన్ని కట్టేసి అరణ్యంలో వదిలేసి రండి అన్నాడు. అదిగో అలాంటి మేకను పోలి ఉన్నారు మీరు, విడిచిపెట్టబడిన మేకలు. మీరు దోషాన్ని భరిస్తున్న మేకలుగా ఉండాలని అలా కట్టుకొని తానే వాళ్ళ ముందొచ్చి నేనే అరణ్యానికి పోబడుతున్న మేకని, నేనే దోషాన్ని మేదేసుకున్న మేకని అని విడిచిపెట్టబడిన మేకనని నాటకీకరణగా వాళ్ళకు చూపించాడు. ఇది రెండవది. అవగాహన ఎంత బాగా కలిగించమన్నాడు. అందుకోసమే సంజ్ఞల ప్రవక్త మరొకరు కనబడరు మనకి. ఇక మూడవది, ఇంకా కొంచెం ముందుకెళ్తే సహజంగా యూదులు గడ్డం కానీ తల వెంట్రుకలు కానీ నాజీరు చేయబడిన వాళ్ళు అలా చేసుకోకూడదు, కత్తిరించుకోకూడదు. అసలు నీ గడ్డపు పక్కలను గొరిగించకూడదు, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనకూడదు అని వాళ్ళకి చెప్పాడు. కానీ ఇక్కడ అంటాడు, నీ తల వెంట్రుకల్ని బోడి చేసుకొని మొత్తం గుండు చేసేసుకో, ఆ జుట్టు అంతటిని అలా పెట్టు. ఓకే, పెట్టి చూసారా, ఇక ప్రాక్టికల్ అనమాట. ఇది డైరెక్ట్గా తనకే. ఇంత క్రితం అయితే కట్టుకొని చూపించాడు నాటకీకరణ, ఇప్పుడు అలా కాదు. 5వ అధ్యాయం చదువుదాం. 5వ అధ్యాయం మొట్టమొదటి. నరపుత్రుడా, నువ్వు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలని నీ గడ్డాన్ని క్షౌరం చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగాలుగా చేయి. అంటే మొట్టమొదటి విడత ఒకళ్ళు, 2వ విడత ఒకళ్ళు, 3వ విడత ఒకళ్ళు, శేషం మీల్చబడతా ఉంటుంది కదా. ఇప్పుడు తల వెంట్రుకలతో పోలుస్తున్నాడు అనమాట. ఎంత అద్భుతమైన సిమిలారిటీని వాళ్ళకి కలుగు చేస్తున్నాడు. మీరు ఫస్ట్ బ్యాచ్లో వచ్చారా? ఇదిగో సెకండ్ వాళ్ళు మీరు కనబడలేదు. ఫస్ట్ బ్యాచ్ ఎక్కడికి వెళ్ళారు? రాజు దర్బార్లో ఉన్నారంట. ఓహో, దానియేలును హనన్య మిషాయిల్ అజర్యాలు అక్కడికి వెళ్ళారంట. అంతే, అంతకంటే ఏం తెలియదు. మీరు సెకండ్ బ్యాచ్లో వచ్చారా? మీరు అంత ఇక్కడే ఉన్నారు. థర్డ్ బ్యాచ్ లేరిక అక్కడే ఉంచేశారా, నాశనం చేసేస్తున్నారు అక్కడ. ఓహో, అది కూడా ఎలా తెలిసింది అనుకున్నారు? ఒకడు వచ్చి చెప్పాడు యెహెజ్కేలుకి, ఇదిగో 3వ దండయాత్ర జరిగింది అక్కడ, యెరూషలేము కూలిపోయింది అక్కడ, నువ్వు ఇక్కడ చెప్తున్నావా? అక్షరాల జరిగింది అన్నాడు. అక్షరాల ఇక్కడ యెహెజ్కేలు ఏది చెబుతున్నాడో ఎలా జరుగుద్దని అక్కడ అలాగే జరిగింది. యెరూషలేము అక్కడ ఆ యొక్క మందిరం అంతా కూల్చబడింది, ఆ గోడలన్నీ కాల్చబడ్డాయి, ఆ ప్రాకారాలన్నీ కూల్చబడ్డాయి, అలాగే జరిగింది అని యెహెజ్కేలు చెప్తే వెంటనే యెహెజ్కేలు వెళ్ళి చెప్పాడు, ఇదిగో నేను మీకు చెప్పినన్ని జరుగుతామని. యెరూషలేములో వెళ్ళాలంటే 3 నెలలు నడుచుకొని వెళ్ళాలా, చాలా కష్టం. ఒక్కటి నమ్మండి, ఆయన తానే దేవుడు ఉన్నాడని. చూడండి, తల వెంట్రుకలన్నీ తీసి అక్కడ పెట్టి ఆ వెంట్రుకలను తూచి ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నువ్వు పట్టణంలో వాటి 3వ భాగమును కాల్చి, పట్టణంలో 3వ భాగాన్ని నువ్వు కాల్చాలి, ఈ వెంట్రుకలను కాల్చినట్లు. తర్వాత నువ్వు పట్టణంలో 2 భాగములు తీసి ఖడ్గము చేత హతం చేయాలి. సరే చెబుతున్నాడు. అంటే కాల్చబడేవాళ్ళు కొంతమంది, హతం చేయబడేవాళ్ళు కొంతమంది. అంతేకాదు, ఆ తర్వాత ఏమన్నాడు? దాన్ని చుట్టూ విసిరి కొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనేమో, నేను ఖడ్గము దూసి వాటిని తరుముతాను. ఇంకో చిత్రమైన విషయం ఏంటో తెలుసండి, నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేస్తున్నప్పుడు దేవుని పిల్లలు చాలామంది పారిపోవడానికి ప్రయత్నం చేశారు.
చాలామంది పారిపోయారు కూడా. పారిపోవటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి నెబుకద్నెజరుకి అప్పగించింది ఎవరు అనుకున్నారు? ఏదోమీలు. ఏదోమీలు ఎవరండి? ఏశావు సంతానం. ఈ పారిపోతున్న వాళ్ళు ఎవరండి? యాకోబు సంతానం. సొంత అన్నదమ్ముల బిడ్డలు. కనుక ఓబద్య అనే ఒక గ్రంథం ఉంది, ఒక్క అధ్యాయమే. ఇంటికి వెళ్ళాక ఓబద్య చదవండి. ఓబద్య ఏంటి? ఓబద్య గ్రంథం అంతా ఏంటి అనుకున్నారు? అసలు సొంత అన్నయ్య పిల్లలు సొంత తమ్ముడి పిల్లల్ని చేర్చబడిన వల్ల ప్రతి చోట వాళ్ళకి ఆటంకపడింది ఎవరు అనుకున్నారు? ఏశావు సంతానమే. ప్రతి చోట. నిజమే కదా, ఇంట్లో వాళ్ళే కంట్లో పడుతారంట, బయట వాడు పడవటానికి అవకాశాలు ఉండవు కదా. అంత స్వతంత్ర. యేసుప్రభు నమ్మినోడు కూడా అంతే. మీరు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా అదే మనకు కనబడతా ఉంటుంది అనమాట. కొంతమంది పారిపోవడానికి ప్రయత్నం చేశారు, ఖడ్గంతో తరిమా. అది చూపెడుతున్నాడు వెంట్రుకల్ని ఇలాగా ఖడ్గంతో. కొన్ని కాల్చి. ఇదంతా ఏంటి? ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారో వెంట్రుకలతో పోల్చి చూపెడుతున్నాడు అక్కడ. దిస్ ఇస్ ద డిమాన్స్ట్రేషన్ మెథడ్, డ్రామాటిక్ మెథడ్, పిక్టోరియల్ మెథడ్. వరుసగా చూస్తున్నాం మనం అలాగా. ఎంత మెథడాలజీ. నాలుగవది, మొట్టమొదటిది ఒక పిక్చర్ వేసి దాన్ని చూపించాడు. రెండవది వదిలిపెట్టబడిన మేకలాగా డ్రామా చేసి చూపించాడు. మూడవది డిమాన్స్ట్రేషన్ మెథడ్, తీసుకొచ్చి వాటన్నిటిని కూడా విభాగం చేసి జుట్టు ద్వారా చెప్పించాడు. నాలుగవది చూస్తే ఇది ఎంత భయంకరం అని అంటే, ఈ ఈ ఈ భాగం అసలు 4వ అధ్యాయంలో మనకు కనబడితే 13 నుండి ఇది ఎంత భయంకరం అంటే, నువ్వేం చేయాలంటే దేవుని పిల్లలు చెరపట్టబడిన తర్వాత తిండికి లేక ఇక్కడే కాదు అక్కడ కూడా నెబుకద్నెజరు 18 నెలలు అతడు ఆ చుట్టూరు బయటికి రాకుండా కాపలా కాసినప్పుడు మనుషులు మలం తింటారు, బిడ్డల్ని కోసుకొని తింటారు, జంతువుల యొక్క పేడ తింటారు. కనుక నువ్వేం చేయాలంటే ఆహారంలో జంతువుల యొక్క పేడ కలుపుకొని తినాలి సంవత్సరం పాటు అన్నాడు. ఎందుకని? చూపియాలి వాళ్ళకి. సిగ్గుమాలిన జనులకి సిగ్గు రావటానికి కోసం నేను ఈ విషయాలు చెబుతున్నానంటే, సంవత్సర కాలం పాటు యెహెజ్కేలు అలాగే చేశాడు. ఎందుకని? ఇది అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు అంటే, మీరు గడ్డి తింటున్నారు, మీ మలాన్ని తింటున్నారు. దేవుణ్ణి విసర్జించిన వారి యొక్క దుస్థితిని దేవుడు చూపించడానికి, ప్రజలు ఎంత యెరూషలేము ముట్టడి సమయంలో ఎంత అపవిత్రమైన ఆహారం తింటున్నారో చెప్పడానికి సంవత్సరం పాటు జంతువుల యొక్క మలంతో చేసిన రొట్టెలు తీసుకుని తినడం జరిగింది. 4వ అధ్యాయం 13 నుండి 15 వచనాల ప్రకారం. కనుక మీరు గమనిస్తే బాధకరమైన దుర్వార్త ఏంటో తెలుసా? ఇవన్నీ జరిగిన తరువాత ప్రజలు ఎవరు దేవుని మాట వినలేదు. ఇట్స్ బ్యాడ్. అది విచారకరం అనమాట. ఇన్ని మెథడాలజీలో ఇన్ని ప్రాక్టికల్ అనమాట, ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో కూడా అప్లికేషన్ కూడా చెప్పాడు. తాను కూడా అలాంటి చెయ్యకూడని, ఎవరు చెయ్యని కార్యాలు కూడా చేసి చూపించాడు, విచిత్రమైన పనులు. అయినను వాళ్ళు వినలేదు. దేవుడు అందుకే ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించాడు. ఇదిగో ఇజ్రాయేలీలు కఠిన హృదయులయ్యారు కనుక మీరు చేయవలసిన ఒక పని ఉంది. నువ్వు కావలి వాడుగా నువ్వు బాధ్యత తీసుకో అన్నాడు. ఆ మాటలు చదివి నేను ప్రార్థన చేస్తాను. 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 17వ. నరపుత్రుడా, ఇజ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చేయి. కావలివారు అనే పదం అద్భుత పదం. నేను నిన్ను కావలివానిగా పెట్టాను నేను. ఓకే, మెథడాలజీ చాలా బాగా వాడాడు దేవుడు. ఇప్పుడు ఒక అద్భుతమైన పోలిక ఇచ్చాడు. మనం కూడా కావలివారమే. భిన్నమైన పద్ధతుల ద్వారా ప్రజలకు మనం బోధించాం, కానీ మన బాధ్యతని ఒక్క మాటలో తేల్చాడు దేవుడు. నువ్వు కావలివాడు. కావలి వారి బాధ్యతలు వరుసగా 4-5 మాటలు చదవండి. నెంబర్ 1, మొట్టమొదటిది యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనంలో, కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. అది మొట్టమొదటి మాట. దేవుని చేత నియమింపబడాలి. సంఘాన్ని కాయడానికి కానీ, కుటుంబాన్ని కాయడానికి కానీ, దేశం పరంగా కానీ, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడానికి కానీ మనం కావలివారు. మొన్న వివాహంలో నన్ను వర్తమానం చెప్పమన్నారు, ఇక్కడే దగ్గరలో. అయితే నేను వెంటనే ఆ రాజుల్లో ఇక్కడ చాకలిపాలెం దగ్గర
అక్కడ వివాహంలో ఇలా చెప్పాను నేను, మీరిద్దరూ ఇక నుండి ఇంటికి కావలివారు. ఇంటికి కావలి వాళ్ళు మీరు. ఇక రేపొద్దున మీకు బిడ్డలు వస్తారు, రేపొద్దున మీకు కుటుంబం ఉంటుంది, రేపొద్దున మీకు కావలసిన వనరులన్నీ ఉంటాయి, ఇల్లు ఉంటుంది. ఆ సంసారాన్ని, ఆ కుటుంబాన్ని మీరు కాపాడుకోవలసిన కావలివారు. ఎస్, సంఘ విషయంలో కావలివారు, వ్యక్తిగత జీవిత విషయంలో కావలివారు. ఇప్పుడు యెహెజ్కేలు అయితే ఇశ్రాయేలీలకు లేకపోతే యూదులకు సంబంధించిన ఒకరి కావలివాడిగా నేను పెడుతున్నాను. ఈ కావలివాడిని నియమించేది దేవుడు అని తెలుసుకోండి. మనల్ని కూడా దేవుడే కావలివారిగా నియమించారు. నిజంగా మనం కావలివారమా? అయితే ఏం చేయాలి? వరుసగా చదవండి. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 21:11. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది, కావలివాడా, రాత్రి ఎంత వేళైనది. కావలి వాని యొక్క మొట్టమొదటి లక్షణం టైం చూసుకొని బతకాలి. కావలివాడు, కాపలా కాసేవాడు నిద్రపోకూడదు. ఒకసారి నేను సండే స్కూల్ పిల్లలకు ఒక కథ చదివాను నేను. అదేంటంటే, కాపలా కాసేవాడు ఒకడు వచ్చి, రాజా రాజా, రాత్రి నేను కావలి కాస్తూ నిద్రపోయాను నేను, అప్పుడు నాకు ఒక కల వచ్చింది, మీరు అరణ్యానికి వెళ్తున్నారంట, అరణ్యంలో దొంగలు మిమ్మల్ని చంపేయటానికి సిద్ధంగా ఉన్నారంట అని చెప్పాడు. నిజంగా ఆ రోజు అరణ్యానికి వెళ్తే దొంగలు రాజును చుట్టుముట్టారు. ముందే చెప్పాడు కదా వాడు, కరెక్ట్గానే అక్కడ దొంగల్ని చంపేసి రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆడిని పిలిచి ఆడికి బహుమానం ఇచ్చి ఈయన ఉరిదీయండి అన్నాడంట. ఎందుకు ఉరిదీయమన్నాడు రాజు అనేది ప్రశ్న సండే స్కూల్ పిల్లలకి. ఏంటంటే, అది యాదృచ్ఛికంగా ఒకవేళ జరిగిందేమో, కానీ కావలివాడు నిద్రపోవటం ఏంటి, కలగంటం ఏంటి, కావలివాడు కలగంటం ఏంటి. కావలివాడా, రాత్రి ఎంత వేళ అయినది, నిద్రపోతున్నావా, నీ టైం ఏంటో తెలుసుకున్నావా, నిజంగా నువ్వు కాలానుగుణ్యంగా నడుస్తున్నావా. పిట్టలకు తెలిసిందంట కాలం, శంకువుడి కొంగలకు తెలిసిందంట కాలం, కానీ నా ప్రజలకు కాలం తెలియదు అని అనలా. న్యాయ విధి అనే పదం వాడాడు ఇర్మియా గ్రంథంలో. న్యాయ విధి ఏంటి? కాలము ఈజ్ ఈక్వల్ టు న్యాయ విధి. న్యాయంగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తున్నావా కావలివాడా? యెహెజ్కేలు ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు, నేను నిన్ను కావలివానిగా నియమించాను, నువ్వు న్యాయంగా చేయవలసిన నీ విధిని నువ్వు చేయి. అంతేకాదు, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. కావలివాని రెండవ బాధ్యత ఏంటి? కాపు కోసం బూరధ్వనిని ఎరిగుండాలి నువ్వు. లైకర్త వస్తాడు, జాగ్రత్త. బూరధ్వని ఎరిగుండాలి నువ్వు. కాపు కోసం బ్రతకాలి. దుర్వార్త ఏదైనా సరే నువ్వు వింటే వెంటనే నువ్వు బూరధ్వనిని ఓదాలి. ఏదైనా శత్రువు లైకర్త ఎవడన్నా వస్తుంటే వెంటనే నువ్వు చెప్పాలి. ఎస్, ఇక్కడ కూడా యెహెజ్కేలు చేస్తున్న పని అదే. నహూము గ్రంథం 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కావలివాడా, దుర్వార్తను నువ్వు ఎరిగున్నావా అడుగుతున్నాడు. నిజమే, కావలి వారు లైకర్త వస్తున్నాడేమో ఎప్పుడు చూస్తూ ఉండాలి. అందుచేతనే నెబుకద్నెజరు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడు మిమ్మల్ని నాశనం చేయటానిక? కాదు కాదు, మనల్ని దేవుడు అద్భుతమైన స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ స్థితిని మనం ఎరుగున్న వారమైతే పశ్చాత్తాపడితే దేవుడు మళ్ళా వెనక్కి తీసుకొస్తాడని యెహెజ్కేలు తన వారికి తెలియజేస్తున్నాడు. కావలివాడు వేళను గ్రహిస్తాడు, కావలివాడు కాపు కోసం ఉంటాడు, కావలివాడు దేవుని చేత నియమింపబడతాడు. అంతేకాదు, 52వ అధ్యాయం యెషయా గ్రంథం 52:8. కావలివారు పలుకుచున్నారు, వారు కూడుకొని పాడుచున్నారు. ఓహో, కావలివారమైన మనం నియమించిన దేవుని యొక్క నియామకాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరిచే వారం ఉండాలంట. కావలి వారందరూ కూడా, కావలివారు కూడుచున్నారు, వారు కూడుకొని పాడుచున్నారు అని అంటాడు. అందుచేతనే కావలి వారు దేవుని స్తుతించేవారు ఉండాలంట. యెహెజ్కేలు, నీవు దేవుడికి నియమించిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతించు, అనేక మందిని స్తుతించేవారు కూడా చేయాలి. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో, ఖడ్గము వచ్చుట చూచి, యెహెజ్కేలు గ్రంథం 33:6, ఖడ్గము వచ్చుట చూచి కావలివాడు బకానాదము ఊదకపోతే వాడు మరణిస్తే, శత్రువు లోపలికి వచ్చి మరణిస్తే ప్రతి ఆత్మను బట్టి లెక్కపు చెప్పాల్సి ఉంటుందంట. కావలివాడు ఎవడైనా గనుక దేవుని వాక్యం వినకుండా సంఘంలో నాశనం అయితే నేను నిన్ను లెక్క అడుగుతా. అందుకే నువ్వు బాకానాదం ఊదాలి. శత్రువు వచ్చేస్తున్నాడు లోపలికి, గేట్లు మూసేయండి అని బాకానాదం ఊదాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కావలివాడా, సిద్ధంగా ఉండు, అనేక మందిని సిద్ధం చేయి. ఆ మాట నన్ను చాలా, ఎందుకండి ఈ కూడికలు సిద్ధపట్టమే కాదు, అనేక మందిని సిద్ధం చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 38:7. సిద్ధముగా ఉండము,
నీవు సిద్ధపడి నీతో కూడా నీ సమూహం అంతటిని సిద్ధంగా ఉంచు. ఎందుకు? కావలికి. జాగ్రత్తగా ఉండాలి, అపవాది మన కుటుంబాల్లోకి వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి, అపవాది మన సంఘాల్లో ప్రవేశిస్తాడు. అపవాది నీ వ్యక్తిగత జీవితంలో ప్రవేశిస్తాడు, కుటుంబ జీవితంలో ప్రవేశిస్తాడు. కావలివాడా, వేళని ఎరుగున్నావా? కావలివాడా, ప్రాకారాల మీద నిన్నుంచిన దేవుని గుర్తించావా? కావలివాడా, లైకర్త వస్తాడేమో గుర్తించావా? కావలివాడా, దేవుణ్ణి స్తుతిస్తున్నావా, పాడుతున్నావా? కావలివాడా, ఖడ్గం వచ్చుడు చూచి బకానాదం వినిపిస్తున్నావా? కావలివాడా, నిన్ను నియమించిన దేవుని స్తుతిస్తూ సిద్ధపడి అనేక మందిని సిద్ధపరుస్తున్నావా? యెహెజ్కేల్, నువ్వు వాళ్ళని బలపరచాలి. అలాగే ప్రభువా, యెహెజ్కేల్ యొక్క మిగిలిన కార్యాలు. మరి యెహెజ్కేల్ ఇశ్రాయేలీయుల్ని పోల్చి మీరు ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని ఇశ్రాయేలీయులకు వచ్చిన తీర్పును యెహెజ్కేల్ ఈ రీతిగా చెప్పాడు. మనం రాత్రికి తెలుసుకుందాం. దేవుడు వాళ్ళని పునరుద్ధరించిన విషయాన్ని కూడా రాత్రికి తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, దేవుడు తన ప్రభావ మహిమను యెహెజ్కేల్కి తెలియజేశాడు. 2వ అధ్యాయంలో నిలబెట్టి ఆత్మ ద్వారా బలపరిచాడు. 3వ అధ్యాయంలో వాక్యాన్ని తినిపించి కావలివానిగా నియమించాడు. 4, 5 అధ్యాయాల్లో అద్భుతమైన 4 పోలికల్ని చూపించాడు. అంతేకాదు, నీ జీవితంలో కావలివాడుగా నీ బాధ్యత నిర్వర్తించాలి అని యెహెజ్కేలుని ఒక సూచనగా ఉంచాడు. ప్రభువా, నన్ను కూడా నీ కొరకు సాక్షార్థంగా అనేక మంది తిరుగుబాటు చేసి దేవుని లెక్క చేయకుండా సాతాను చేతుల్లో మరి బందీగా ఉన్న జీవితాలని నన్ను కూడా బలపరచునైనా, నన్ను కూడా యెహెజ్కేల్లా బలపరిచే వ్యక్తులుగా, ఒక కావలివానిగా నన్ను కూడా నియమించమని మనం కూడా ప్రభు దగ్గర అనుమతి పొంది ఆయన కొరకు సాక్షులుగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయం దయచేయునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన సహవాసాన్ని బట్టి, సన్నిధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు జీవితంలో నుండి మేము అనేకమైన విషయాలను నేర్చుకున్నాం. ప్రభువా, అనేక మందిని నీ సన్నిధానాలను తీసుకురావడానికి కోసం నీవు చెప్పినట్లుగా చేసి అనేకమైన రీతులుగా ఇశ్రాయేలీయులకు అవగాహన కలిగించి, ప్రభువా, నీ ప్రేమను, నీ దాతృత్వాన్ని, నీ యొక్క దయను ఎలాంటి నిర్లక్ష్యం చేసి ఎలాంటి ఫలితాలు పొందారో వారికి తెలియజేసినట్లుగా మేము కూడా ఈ స్వార్థీకరణలో మేము కూడా ఫలిభాగస్తులమై నీ రాజ్య వ్యాప్తి కోసం మా బాధ్యతలు నిర్వర్తించే వారముగా మమ్మల్ని బలపరచమని ప్రభువా, నా వెనుక మాట్లాడిన నీ దాసుని ప్రభువా, 2 ఆత్మతో మీరే బలపరిచి ఆశీర్వదించమని, బలపరచమని మీకే మమ్మల్ని అప్పగిస్తూ మా ప్రభు, మా రక్షకుడు మమ్మల్ని బలపరిచి యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ